లాస్ట్ కానీ మూమెంట్ ఉప ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ హయాంలో మీరేం చేశారో ఇవన్నీ కూడా మీరు ఎక్కడికైనా ఏ ఉప ఎన్నికైనా వెళ్దాం, కాంటోన్మెంట్ ఉప ఎన్నికైనా సరే, మీరు మాట్లాడుతున్నట్టుగా దుబ్బాక అయినా సరే, మునుగోడు అయినా సరే, హుజురాబాద్ అయినా సరే, మేము ఎన్నికలలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి విజ్ఞప్తుల మేరకు ఓటర్లను కలిసినాం. ఓటర్లను ఏ స్థాయిలో మేము చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చెప్పే ప్రయత్నం చేసినాం. వాళ్ళు మా మీద విశ్వాసం ఉన్న ప్రతి దగ్గర మా కోట్లేసి గెలిపించారు. విశ్వాసం లేని దగ్గర ఓటమి పాలు కావడం సహజం. అది మేము గెలుపోవటంలో అనేటువంటిది ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికతోటి తెలంగాణలో కానీ దేశంలో కానీ రాజకీయాలు మనతో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నాయకులు డాక్టర్ లింగం యాదవ్ గారు, బీజేపీ నాయకులు పైల కృష్ణారెడ్డి గారు. నమస్కారం అండి లింగం యాదవ్ గారు, కృష్ణారెడ్డి గారు. సో ముందుగా లింగం యాదవ్ గారు, ఈ జూబ్లీహిల్స్ జరిగినటువంటి ఉప ఎన్నిక ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎన్నికగా బీఆర్ఎస్ నాయకులు అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద కాంగ్రెస్ చాలా ప్రయత్నాలు చేసింది, సర్వశక్తులు ఒడ్డింది. మీ ఎమ్మెల్యేలేంటి, మంత్రులేంటి, సీఎం ఏంటి అందరూ కలిసి రంగంలోకి దిగి ప్రచారం చేశారు. చాలా ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం కానటువంటిది అని ఇటు బీఆర్ఎస్ అని అంటున్నారు. అయితే కేవలం మైనారిటీ ఓట్లను ఆకర్షించడానికి ఇటు అజారుద్దీన్కి మంత్రి పదవి, అలాగే సునీతకి వస్తున్నటువంటి ఆదరణను చూసి జీర్ణించుకోలేక సునీత కుటుంబాన్ని కలహాల పేరుతో రోడ్డు మీదకు తెచ్చినటువంటి పరిస్థితి కావచ్చు. ఎన్టీఆర్ పేరును కూడా ఉపయోగించి ఎన్టీఆర్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లను ఆకర్షించడానికి ఆయనకి షామీర్పేట విగ్రహం కట్టిస్తాననేటువంటి హామీలు కావచ్చు. ఇవన్నీ హాస్యాస్పదంగా ఉన్నాయి అని చెప్తున్నారు. నమస్తే అండి. ముందుగా మీకు అదేవిధంగా గోపాలకు ఇవాళ ఏదైతే జూబ్లీస్ బై ఎలక్షన్ లో రిజల్ట్ అనేది ఇవాళ ముందుగా కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్ట్ చేసిందే. ఇవాళ నవీన్ యాదవ్ గారు గెలుపు అనేది ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఏదైతే మాట్లాడుతున్నటువంటి అవాక్కులు చెవాక్కులు పేల్చారో, ఇవాళ కేటీఆర్ మాట్లాడిన అహంకారానికి ఇవాళ ఒక చెంపపెట్టుగా జూబ్లీస్ బై ఎలక్షన్ రిజల్ట్ అనేది నిలవబోతుంది. ఇవాళ ఆల్రెడీ చూస్తున్నాం మనం స్టార్టింగ్ నుంచి కూడా, అంటే హోమ్ ఓట్ల నుంచి కూడా ఇప్పటి వరకు లీడ్ దాదాపు ఇప్పటికే 12,000 పైగా ఇవాళ లీడ్ లో కొనసాగుతుంది. అంటే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ప్రజా ప్రభుత్వం చేస్తున్న 2 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు, అదే విధంగా ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, అదే విధంగా ఒక సాధారణ కార్యకర్త నుంచి పిసిసి ప్రెసిడెంట్ వరకు, అటు ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అందరూ కూడా కలిసికట్టుగా ఒక సమిష్టిగా ఇవాళ జూబ్లీహిల్స్ లో పనిచేయడం వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారి ఇవాళ ఈ రికార్డు మెజార్టీ ఇవాళ దానికి నిదర్శనం. అంటే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మొదటి నుంచి కూడా మాట్లాడుతున్నారు ఎంత నిస్సిగ్గుగా. ఇప్పుడు కూడా కనీసం ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడు గెలిస్తే ఓర్వలేకుండా ఇంకా కూడా ఏరి